యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్న రైతులకు యూరియా బుక్ అయ్యి నార్సింగి మండలంలోని డీసీఎంఎస్ యూరియా దుకాణంలో అలాట్మెంట్ జరిగినట్లు తెలుపుతూ మెసేజ్ కూడా వచ్చింది. మంగళవారం మండల కేంద్రంలోని డీసీఎంఎస్ దుకాణాలకు యూరియా స్టాక్ రాగా చుట్టుపక్కల మండలాల రైతులు యూరియా కోసం ఎంతో ఆశతో ట్రాక్టర్లు, ఆటోలు తీసుకుని కేంద్రానికి వచ్చారు. తీరా వచ్చాక కొందరికి దొరికింది, కొందరికి దొరకలేదు. ఉన్న స్టాక్ మొత్తం ఇచ్చారని, ఇక స్టాక్ లేదని కేంద్రం నిర్వాహకుడు రైతులకు తెలుపగా రైతులు వాపోయారు. యూరియా బుక్ అయినా ఇవ్వటం లేదని, మా యూరియా సంచులు మాకు ఇవ్వాలని పట్టుబట్టారు. యాప్ లో సాంకేతిక లోపం వల్ల సమస్య ఏర్పడిందని, దుకాణానికి 555 బస్తాలు రాగా దాదాపు 1000 బస్తాలు యాప్ లో బుక్ అయ్యాయని మండల వ్యవసాయ అధికారి భరత్ కుమార్ నచ్చజెప్పే ప్రయత్నం చేయగా వినని రైతులు ఆందోళన మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ భీమరి సృజన సిబ్బందితో పాటు చేరుకుని భరత్ కుమార్ సమక్షంతో పాటు రైతులకు సముదాయించడానికి ప్రయత్నించగా రైతులు శాంతించలేదు. రామేంపేట సిఐ సైదానాయక్ చేరుకుని రైతుల సమక్షంలో జిల్లా వ్యవసాయ అధికారితో ఫోన్ లో మాట్లాడి పరిస్థితిని వివరించగా సాయంత్రం లేదా బుధవారం యూరియా పంపేందుకు చర్యలు తీసుకుంటారని తెలిపారు. విషయాన్ని సిఐ సైదా రైతులకు తెలిపి నేడు రైతులు యూరియా అందని రైతులకు వివరాలను నమోదు చేసుకుంటామని, యూరియా వచ్చాక ముందు ఈ రైతులకు ఇచ్చిన అనంతరమే ఇతర రైతులకు ఇస్తామని చెప్పారు. అయిష్టంగానే ఒప్పుకున్న రైతులు అనంతరం రైతు వేదికలోని లైన్ లో నిలబడి తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. యాప్ లో మండల యూనిట్ వరకు బుకింగ్ ఉన్నంత వరకు ఇలాంటి ఇబ్బందులు కాలేదని, జిల్లా యూనిట్ గా మార్చడం వల్ల సమస్యలు వస్తున్నాయని, ఎంతో ఆశగా దూరం నుంచి వాహనాలు తీసుకుని యూరియా కోసం వస్తే యూరియా దొరకటం లేదు సరికదా, డీజిల్ ఖర్చులు, వాహన కిరాయిలు మీద పడిన రైతులు వాపోయారు. బుక్ చేసుకున్న అందులో బరాబర్ ఉంటాయి సార్. అవుట్ ఆఫ్ స్టాక్ ఒక్కటి వేరే ఉన్నది, అవుట్ ఆఫ్ లో స్టాక్ అనే స్టాక్ అయిపోతే కానీ అదర్స్ ఇది కరెక్ట్ బుక్ చేసుకున్న అందరికీ సార్. కానీ బ్లాక్ లో అనుకున్నా ఈ డిజైన్ కానీ నేను ఏదో సార్ కానీ 100% బుక్ చేసుకున్న వాళ్ళకి వచ్చి మీద ఒక్కొక్కరు భయకుండా ఉన్నాం సార్. సంటి పిల్లలు వచ్చిన వాడు వచ్చా సార్. ఒక సంటి పిల్లలు వచ్చాను సార్. బ్లాక్ లో బుక్ చేసుకున్న బ్లాక్ లో అనుకో సార్. ఇది కట్టుకోవాలి మళ్ళీ బుక్ చేసుకోమని చెప్తుండు. అవి సంతులు మా మీద బుక్ అయిన సంతులు ఎడిపోయినాయి. ఏం కదా పరిస్థితి ఏవో లేడా ఏమన్నాడు అయిపోయింది అంటున్నాడు. బుక్ చేసిన సంచులా స్టాక్ అయిపోయిందని అంటున్నారు. 500 సంచులు వచ్చినాయి, 500 సంచులు వచ్చినాయి, 700 సంచులు బుక్ అయినాయి. మా దగ్గర ఎక్స్ట్రా సంచులు లేవు, అయిపోయినాయి. మళ్ళీ ఆన్లైన్ లో బుక్ చేసుకోమని చెప్తున్నాడు. అట్లా అది పద్ధతి కాదు కదా. అదే విషయం అడుగుతున్నాం. ఏమన్నాడు మరి? ఆన్లైన్ లో చూపెట్టే కదా సంచులు లేకపోతే బుక్ అయినాక లేవని అంటుండ్రు. రేపటి దాకా సాయిస్ ఉంటుంది మనకు బుక్ చేసుకున్నాం. ఎవరు రైలాపు అది నిన్న వేరే షాప్లో జరుగుతుంది కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. ఈరోజు మనకి ఈ షాప్ వచ్చింది. ఇట్లా మనకు వేరే దగ్గర కూడా ఈ ప్రాబ్లమ్ని మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాము. ఇలాగ సార్తో కూడా మాట్లాడినాము.